హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో షూట్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో అంత యూజ్ఫుల్గా ఉండకపోవచ్చండి. నచ్చకపోతే స్కిప్ చేసేయండి, ఇబ్బంది ఏమీ లేదు. ఈరోజు రాజమండ్రి హాస్పిటల్కి వచ్చానండి నేను. ఎందుకంటే కారణం, నాకు కడుపులో 3 అంగుళాలు కంతి ఉందని చెప్పారు. దానికి 1 ఇయర్ నుంచి మెడిసిన్ వాడుతున్నాను. మేడం అన్నారు, హార్మోనల్ టాబ్లెట్స్ ఎక్కువ యూజ్ చేయకూడదమ్మా, ఒక 6 నెలలు మెడిసిన్ ఆపండి, లోపల కంటి ఏమైనా పెరిగినట్లయితే కనుక మీకు సర్జరీ చేసేస్తాను, మీకు 6 నెలల తర్వాత ఏదో ఒకటి చెప్తానని అన్నారు. 6 నెలలు పూర్తయిన తర్వాత మళ్ళీ వెళ్ళానండి. స్కానింగ్ తీశారు, బ్లడ్ టెస్ట్లు అన్నీ చేశారండి. నేనైతే చాలా భయంతో ఉన్నానండి. దేవుడా, పెరగకుండా చూడు, నాకు సర్జరీ పడకుండా చూడు. ఏమవుతుందో, వన్స్ సర్జరీ అంటే డబ్బులతో పండు పని, అన్ని లక్షలతోనే. ఏది ఏమైనా నాకు ప్రాబ్లం అయితే మళ్ళీ వెనకాతల పిల్లలు చూసేవాళ్ళు ఎవరో ఉండరని చాలా భయంతో బెంగతో వెళ్ళానండి. మీరు నమ్మరు, వన్స్ రిజల్ట్ రాగానే ఏ ప్రాబ్లం లేదమ్మా, ఆ కంటి ఎలా ఉన్నది అలాగే ఉంది, పెరగలేదు, తరగలేదు, కాబట్టి మీరు దాని గురించి భయపడిన అవసరం లేదు. మీకు ఎప్పుడైనా పెయిన్ వస్తే కనుక అప్పుడు రండి, లేదు 10 నెలలకు ఒకసారి స్కాన్ చేయించుకున్నారనుకో, అది సైజు పెరిగిందో తగ్గిందో తెలుస్తూ ఉంటుంది కదా, చూసుకుంటూ ఉండండి, ఇంకా మీరు మెడిసిన్ యూజ్ చేయని అవసరం లేదని చెప్పారు. సరే అండి, చాలా థ్యాంక్స్ అని చెప్పేసి బయటకు వచ్చేసామండి. ఎందుకంటే దానివల్ల రిస్క్ లేదు అని చెప్పిన తర్వాత హ్యాపీనెస్ వేరు కదా. చాలా భయపడ్డానండి, చాలా ఇబ్బంది పడ్డాను కూడా. తర్వాత ఎలాగే రాజమండ్రి వచ్చాం కదా, ఇంక పనిలో పని ఏమైనా కొనుక్కొని ఉంటే తీసుకుందామని చెప్పేసి కొంచెం స్టిచ్చింగ్ మిషన్కి సంబంధించుకుని తీసుకున్నాను. అలాగే మా అత్తయ్య గారికి టీ షాప్ దగ్గరికి స్టవ్ పోయిందంటే చిన్న స్టవ్ తీసుకున్నాము. తర్వాత గణేష్ చౌక్ వచ్చామండి. అక్కడ రైతు బజార్ కోసం వచ్చాము. ఇక్కడ తీరా దారిలో ఈ పెట్స్ షాప్ ఉందండి. అన్నీ అమ్ముతున్నారు. బాగా అనిపించి వీడియో తీశాను. ఎవరో వచ్చి ఒక ఆయన కొనుక్కున్నారండి. కొనుక్కుంటుంటే ఆవిడ ₹1000కి తక్కువ ఏమీ లేవు, అన్నీ 1000 పైనే ఉన్నాయి తప్ప అని చెప్పేసి అంటుంది. కుందేలు కావాలంట ఆయనకి. అయ్య బాబోయ్ అనుకున్నాను. చిన్న చిన్న కుక్క పిల్లలు ఏడుస్తున్నాయండి, అవి కళ్ళంటి నీళ్ళు అలా వస్తానే ఉన్నాయి. చూడ్డానికి బాగున్నాయి కదా అని చెప్పేసి వీడియో తీస్తుంటే పక్క నుంచి ఈ చిన్న కుక్క పిల్ల తెగ అరిచేస్తుందండి, బయటికి తీసే అన్నట్టు. నాకైతే బాధగా అనిపించింది. ఇంకా అక్కడ ఉండాలనిపించలేదండి, అవి అదే పనిగా అరుస్తూ ఉంటాయి. ఇంకెందుకులే అని చెప్పేసి రైతు బజార్కి వచ్చేసాం. ఇక్కడ బయట స్నాక్స్ అమ్ముతున్నారు. లోపలికి వెళ్ళిపోయి కావాల్సినవన్నీ తీసుకున్నానండి. ఈలోపు మా ఆయన, నువ్వు వీడియో తీస్తూ ఉండు, నేను టమాటాలు ఏరుతానని చెప్పేసి టమాటాలు ఏరుతున్నారు. ఏదేమైనా రైతు బజార్లో రేట్లు భలే తక్కువగా ఉంటాయండి. నాకైతే భలే ఇష్టం. వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా తీసుకుంటాను. అస్తమానం వెళ్ళకపోయినా అప్పుడప్పుడు వెళ్తామండి. ఆ టైంలో ఖచ్చితంగా తీసుకుంటాము. తర్వాత దేవి చౌక్ దగ్గర ఎంతమందికి ఇష్టమండి, ఇక్కడ బాదం మిల్క్ ఫేమస్ కదా, చాలామంది కొనుక్కుంటూ ఉంటారు. నాకు తెలీదు, పెళ్ళైన కొత్తలో మా ఆయన తీసుకొచ్చారు. అప్పటి నుంచి మేము అలవాటు పడిపోయాం. సర్లే మనం బాదం మిల్క్ తాగుదామని చెప్పేసి మా ఆయన 2 బాదం మిల్క్లు తీసుకున్నారు. ఒక్కొక్కటి ₹50 అండి. కాకపోతే ప్రతిదీ చాలా కూలింగ్గా ఉందండి బాబు. సగం కూలింగ్ తగ్గిన తర్వాత తాగాం మేము బండి మీద తెచ్చేసుకొని. చూస్తున్నారు కదా, ఇదేనండి దేవి చౌక్. ఇంకా బయలుదేరిపోయామండి అక్కడి నుంచి. తీరా కొంచెం ఎదురుకొచ్చిన తర్వాత ఆర్ట్స్ కాలేజ్ ఉంటుంది కదా, అక్కడ దగ్గరలో ఫ్రూట్ మిక్సర్ పెడతారు కదండి, అక్కడికి వచ్చి మా ఆయన ఇక్కడ చాలా బాగుంటుంది, తాగుదాం తాగుదాం అని. నాకు వద్దు, నువ్వే తాగవయ్యా బాబు, నాకు వద్దని చెప్పేసి వీడియో తీస్తున్నాను చూడండి. భార్యగా కాకుండా భర్త తాగేస్తున్నాడు అని చెప్పేసి అంటే నవ్వుతున్నాడు అనమాట. అప్పుడు రత్నం ఇక్కడ ఫోటో తీ రత్నం, బాగుంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళి నుంచున్నాడు. ఫోటోలు అటు ఏం లేవు బావా, తొందరగా తాగేస్తే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి బయలుదేరిపోయామండి. అంతే, వన్స్ ఇంటికి వచ్చిన తర్వాత చేసిన బజార్ అంతా కూడా సదిరేసుకున్నాను. చూస్తున్నారు కదా, టమాటాలు, అల్లం, బెండకాయలు ఇవన్నీ కొనుక్కున్నాము. అల్లం చాలా బాగుందండి, ₹30 తీసుకున్నారు అల్లానికి. అలాగే బెండకాయలు ₹15, ఈ క్యాబేజీ ₹12, క్యారెట్ 20, బీట్రూట్ 30 తీసుకున్నారు. పచ్చిమిర్చి ₹10, టమాటాలు అయితే ₹30 అండి. బెండకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయండి, ఇలా ఇరిస్తే ఇరిగిపోతున్నాయి. పులుసుకైతే ఇంకా బాగుంటుంది, బెండకాయ పులుసు పెట్టుకుంటే. ఎప్పటికైతే కొంచెం నుజ్జు నుజ్జు అయిపోతాయి, కానీ పులుసు అయితే చాలా బాగుంటుంది. తర్వాత తెచ్చినవి అక్కడ సదిరేసుకున్నానండి. హాస్పిటల్ రిపోర్ట్స్ అన్నీ కూడా. ఇక్కడ స్టిచ్చింగ్ మిషన్కి సంబంధించి కొన్ని వస్తువులు తీసుకున్నానని చెప్పాను కదా, అవి చూపిస్తున్నానండి. ఇవి క్లాత్ జరుగుకోకుండా పెట్టుకోవడానికి పిన్నులు, అలాగే ఇవి చేతి పని సూదులండి. ఇవేమో మిషన్ సూదులు. అలాగే బటర్స్ తీసుకున్నాను, అలాగే ఉక్స్ ప్యాకెట్లు తీసుకున్నాను, ఉక్సులు. తర్వాత రేట్ చూస్తున్నారా, తక్కువగానే పడిందండి నాకు. మీరు గమనిస్తే సూదులు ₹10 పడ్డాయి. మిషన్ సూదులు మీరు నమ్మరు, దగ్గర దగ్గర 10 ఉన్నాయండి.
10 కూడా 18 రూపాయలకి ఇచ్చారు. నాకు ఇక్కడ ఒకటి 10 రూపాయలకి తీసుకుంటున్నారు. అందుకని చెప్పేసి మిషన్ సూదులు తెచ్చేసుకున్నాను. అలాగే బటన్స్ ఇక్కడ బాగా ఇంప్రెస్ అయ్యానంటే నేను గీస్ ముక్కలు అంటారు కదా, ఇది ఊర్లో మాకు 35 రూపాయలు తీసుకున్నారండి. అక్కడ 10 రూపాయలకి ఇచ్చారు. చాలా బాగా అనిపించింది నాకు. తీసుకున్నాను 2 బాక్సులు, ఒకటి నాకు ఒకటి మా వదినకిని. అలాగే దారాలు కూడా తీసుకున్నామండి. 3.60 పడింది ఛాలెంజ్ బాక్స్. చాలా స్ట్రాంగ్ ఉంటాయి, దారాలు కూడా తెక్కకుండా ఉంటాయండి ఇవి. మొత్తం ఇవన్నీ కూడా నాకు 500 చిల్లర పడింది అంతే అండి. ఎప్పుడైనా పెయిన్ వస్తే ట్యాబ్లెట్స్ వేసుకోమని చెప్పి ఇచ్చారండి అంతే. ఏ పని మీదైనా రాజమండ్రి వెళ్తే ఖచ్చితంగా మీకు తక్కువకి వస్తాయండి, అక్కడ కొనుక్కోండి. లేదంటే మీకు ఎక్కడ వీలైతే అక్కడ కొనుక్కోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.